ఈసీ న్యూస్కి స్వాగతం. ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను బుధవారం నెల్లూరులోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా కిమ్స్ వైద్యశాల ప్రముఖ కార్డియాలజిస్టు శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా అనేక రకాల జబ్బులను నివారించుకోవచ్చన్నారు. నేడు భారతదేశంలో అనేక రకాల వ్యాధులు 56% ఇదే తిండి వల్లనే వస్తున్నాయన్నారు. నేడు అన్ని కల్తీ వస్తువులు తినడం వల్ల జబ్బులు పెరుగుతున్నాయన్నారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అన్ని ఉత్పత్తులను కంపెనీలు కల్తీ చేయడం ద్వారా జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. చెడు అలవాట్ల కారణంగానే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నారు. ప్రకృతి మనకు స్వచ్ఛమైన కల్తీ లేని ఉత్పత్తులను ఇస్తున్నదని, వాటిని వాడడం ద్వారా జబ్బులు రాకుండా నివారించుకోవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను వాడడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటున్నారన్నారు. ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల యాజమాని అల్లూరి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను తాము పండించి నెల్లూరులో ఈరోజు ప్రదర్శన స్టాల్ను ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించామన్నారు. అనేక రకాల ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసి వాడడం ద్వారా జబ్బులు నివారించుకోవచ్చన్నారు. ఈ స్టాల్ 20 రోజుల పాటు నెల్లూరులోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఉంటుందన్నారు. నెల్లూరు ప్రజలు ఈ స్టాల్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కమ్మ విజయరామరెడ్డి, ప్రముఖులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మామూలుగా సార్ హెల్త్ వ్యవస్థలో మనం ఏంటంటే అన్ని కుటుంబానికి కావాల్సిన అన్ని పండించే విధానం సార్. నువ్వులు కూడా మన సిస్టమ్స్ అన్ని కూరల్లో వాడుతున్నాం. ఈ నువ్వులు సార్ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు సార్. ఇది వచ్చి పురాతనమైనటువంటి ఉల్లిపాయ సామెత సార్. నాకేంటంటే 86% ఓలిక్ యాసిడ్ ఉండేది. మామూలుగా గ్రౌండ్ నట్ మీద అలవాటు పడ్డారు కాబట్టి నేనేంటంటే 60% వినాగర్ కూరలు దాని పురోగతి నేను ఒక్కడిని 84% రీచ్ చేశాను ఓలిక్ యాసిడ్. సో కర్ణాటక ఆయుర్వేద దగ్గర రాయడిగా ఆ ఊర్లో సృష్టించిన విషయం సార్. ఈ కెమికల్లోనే దీన్ని ఏంటంటే కలర్ వచ్చి బాగా వస్తుంది సార్. మామూలుగా మన స్పైసెస్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్స్లో, పెయింట్స్లో అసలు కలరింగ్ సార్. హెల్త్ ఇదేంటంటే మనం ఎంత నష్టపోయినా మనకు తక్కువ యూజ్ వస్తుంది సార్. మ్యాక్సిమం మనం 100 kg వస్తుంది అక్కడ. మనకున్న కన్జ్యూమర్స్కి గురించి ఈ విధంగా దాన్ని పౌడర్ చేసి దాన్ని వృక్ష ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అల్లూరి రాధాకృష్ణారెడ్డి గారు చాలా శ్రమ తీసుకుని అందరికీ స్పష్టమైన తర్వాత రసాయనాలు కలపని ఆర్గానిక్ ఫామ్లో ఆయుర్వేద పద్ధతిలో మన పూర్వీకులు ఏవైతే తిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నీ తయారు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకి మానవుడికి వచ్చేటటువంటి జబ్బుల్లో దాదాపు 56% మనకి తినే తిండి వల్ల వస్తాయి. ఉదాహరణకి మనకి బీపీ రావాలి అని అంటే మనం ఎక్కువ ఉప్పు కలిపిన ఉత్పత్తులు తీసుకోవటం వల్ల, పొటాషియం తక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తులు తీసుకోవటం వల్ల మనకి బీపీ వస్తుంది. చాలామంది అనుకుంటున్నాను కోప్పడటం వల్ల బీపీ వస్తుంది. బీపీ ఉన్నవాళ్ళు కోప్పడుతుంటారు, అది రాను. అంటే మనకు బీపీ ఉండటం వల్ల కోప్పడినప్పుడు బీపీ ఇంకా పెరుగుతుంది, అంతేగాని కోప్పడటం వల్ల బీపీ రాదు. బీపీ రావడానికి మనకు ఫుడ్లో ఉన్నటువంటి ఈ లవణాలు కానివ్వండి, సోడియం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఎవరు అన్ని షాప్లోకి వెళ్ళటం, ఒక బకెట్ తీసుకోవటం, ఆ బకెట్ నిండా ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవటం, అవేమో ఒక 2-3 ఏళ్ళు షెల్ఫ్లో ఉంచడానికి దాని మీద చాలా రసాయనాలు యాడ్ చేస్తారు. ఆ ప్రతి ఒక్క రసాయనం మనకి క్యాన్సర్ కారకాలు, అలాగే జబ్బుల కారకాలు. వాటినన్నిటి మన షెల్ఫ్లో ఒక 6 నెలలు ఉండాలి. పిల్లలేమో చిన్న పిల్లలు అసలు తినటం మొదలు పెట్టంగానే వాళ్ళకి గోరుముద్దల బదులు చిప్స్ తినిపిస్తున్నాం. సో పిల్లలకి సోడియం, సాల్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం. ఆ టేస్ట్ బడ్స్కి చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవాటు అయితే
నార్మల్ ఫుడ్ తినరు వాళ్ళు. మామూలు మనం ఇలాంటివన్నీ ప్రకృతిలో తయారు చేసినటువంటి ఫుడ్స్ అసలు తినరు. కాబట్టి ఇదంతా ఏంటంటే జబ్బులు మనం రావాలి అని అంటే, ఒక గుండె జబ్బు రావాలంటే కనీసం 10 సంవత్సరాలు మనం చెడ్డ అలవాట్లో, లేకపోతే స్మోకింగ్ చేయడం, లేకపోతే కొలెస్ట్రాల్ అంటే అవన్నీ న్యాచురల్ పద్ధతిలో తయారు చేయబడినవి. ప్రకృతి మనకి ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛమైందండి. దాన్ని మనం కల్తీ చేస్తే తప్ప. ఇవాళ మనం చూసినట్లయితే మనకు ఉండే ఆహార పదార్థాలు అన్నీ కల్తీ అయినాయి. నేను మొన్నటి వరకు టెంకాయ నీళ్ళు ఒకటి కల్తీ కాదనుకున్నాను, కానీ మొన్న ఈ మధ్య ఒక ఆర్టికల్ చూసి టెంకాయ నీళ్లు వేరుకి మోనోక్రోటోఫాస్ఫేట్ అనేది పెడితే నీళ్లు త్వరగా వస్తాయని చేస్తున్నారు. అంటే టెంకాయ మిగతా వాటికంటే కాయల్లోకి లోపలికి ఇంజెక్షన్ ఇచ్చి రసాయనాలు ఇచ్చి వాటి కలర్ మారేటట్టు, టేస్ట్ మారేటట్టు చేస్తారనుకుంటే, కొబ్బరి నీళ్ళకి వేరుకు కూడా తల్లి వేరుకి మోనోక్రోటోఫాస్ఫేట్ పెట్టి నీళ్లు త్వరగా తయారయ్యి 10-15 రోజుల్లోనే నీళ్లు వచ్చేటట్టు చేసేటువంటి పరిస్థితిలో అలాంటి వాతావరణంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు ఆ సామాజిక స్పృహ అనేది ఏనండి, ఆహారానికి సంబంధించినటువంటి స్పృహ అనేది అది ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. మనకే కదా అటు వచ్చి అసలు జబ్బు రాకుండా చేసుకోవాలి. జబ్బు రాకుండా చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి పద్ధతుల్లో మనం సక్రమంగా వ్యాయామం చేయడం అయితేనేమి, మంచి ఆహార పద్ధతులు, కల్తీ లేని ఆహారం, స్వచ్ఛమైనటువంటి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసినటువంటి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా, ఇలాంటి ఆయుర్వేద వృక్ష సంపద ద్వారా తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కానీ మనం వాడినట్లయితే చాలా వరకు అసలు జబ్బులు రాకుండానే ప్రివెంట్ చేయగలము. ఇంతటి ఇనిషియేటివ్ తీసుకుని చాలా చక్కగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి అల్లూరి రాధాకృష్ణ రెడ్డి గారిని, వాళ్ళ బృందాన్ని మరొకసారి అభినందిస్తూ ఈ స్టాల్ని ఓపెన్ చేయడానికి నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. క్షేత్రంలో కుటుంబానికి కావాల్సిన అన్నీ అతి మేలైనటువంటివి, మీ కుటుంబానికి వచ్చి సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటి అన్ని రకాల మేలు రకాలైనటువంటి ఉత్పత్తులు ఇక్కడ పండించడం జరుగుతుంది. ఇవి మీరు కొద్ది కాలం తీసుకుంటే మీకే మార్పు వస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారం ఔషధం లాగా ఉండాలి అనే కాన్సెప్ట్లో అదే ఈరోజు సారు శ్రీనివాసరాజు గారు ప్రారంభం చేశారండి. 29 బుధవారం. కనీసం ఒక 20 రోజులు ఈ స్టాల్ ఇక్కడే ఉంటుంది. మీరు 20 రోజులు స్వచ్ఛందంగా వాడిన తర్వాత మీకు నచ్చితే కొద్ది కాలానికి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది 9980462666. నా పేరు రాధాకృష్ణారెడ్డి. మీకు ఇంటికే చేర్పించే ప్రయత్నం చేస్తాం మేము. మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను ఎంతో శ్రమపడి గత 8 ఏళ్ళుగా నేను చేయడం జరిగింది. ఇది నెల్లూరు ప్రజల కోసమే నేను నాకున్న వ్యాపారాలు అన్ని బిజినెస్లు అన్నీ వైండప్ చేసి నేను నెల్లూరులో పుట్టి నెల్లూరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలో నెల్లూరు వాసిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను ప్రతి రాష్ట్రంలో. అదేవిధంగా ఈ సొంత గడ్డకి ఇక్కడ నేను చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను నెల్లూరులో ఇటువంటివి ప్రత్యేకంగా ఈ 3 రాష్ట్రాల్లో ఆర్గానిక్ సర్టిఫికేట్గా ఒక గుర్తింపు పొందిన రైతుగా ప్రధానమంత్రి దగ్గర అవార్డు తీసుకోవడం, ఆ రోజు ఆయన అన్ఫార్చునేట్గా లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నేను చేసిన దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తున్నాను. సో మీరందరూ దీన్ని ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.